హాయ్ ఫ్రెండ్స్, మనకి సైకాలజీలో మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం గురించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ సందర్భంగా దానికి సంబంధించి మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే సులభంగా మనకి మార్కులు వచ్చేటువంటి కొన్ని విభాగాలు ఉంటాయి. వాటిల్లో ముందు మనం చెప్పుకోవాల్సినటువంటిది ఈ యొక్క మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం గురించి. దీంట్లో అన్నీ కూడా ఒక 6 శ్రేణులు ఉంటాయన్నమాట. ఈ యొక్క పిరమిడ్ ఆకృతిని మనం తీసుకుంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి వాటి యొక్క స్థాయి పెరుగుతుంది. ఈ యొక్క 6 స్థాయిల్లో కూడా మనకి బిట్ ఏ విధంగా అడుగుతాడనే దాని మీద మనం డిస్కషన్ చేసుకోవాలి. ఇక 2 శ్రేణులు ఉంటాయి. ఈ 6 కూడా దిగువ శ్రేణి అవసరాలు, అంటే అంత ముఖ్యం కానటువంటివి. ఉన్నత శ్రేణి అవసరాలు, ముఖ్యం కానటువంటివి అంటే వ్యక్తికి అవసరం, సమాజంలో అవసరం లేనటువంటి దిగువ శ్రేణి. ఉన్నత శ్రేణివి వ్యక్తి కంటే కూడా ఈ యొక్క సమాజానికి అవసరమైనటువంటివి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాము వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను. ఫస్ట్, శారీరక అవసరాలు అనేటువంటి వ్యక్తికి దిగువ శ్రేణిలో అని ఇచ్చినప్పటికీ కూడా వ్యక్తికి ఖచ్చితంగా అవసరమైనటువంటి కొన్ని అవసరాలు అనేటువంటి ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. మనకి ఏమని అడుగుతాడంటే కింది వాటిలో శారీరక అవసరం ఏది అని అడుగుతాడు. అప్పుడు మనకు ఏమిటి అనేటువంటి తెలిసి ఉండాలి. అదొకసారి గమనిద్దాం. చూడండి, శారీరక అవసరం కానీ గమనించినట్లయితే గాలి, నీరు, ఆహారము, విశ్రాంతి, నిద్ర, ఈ 5 కూడా మనకి ముఖ్యంగా అవసరం అన్నమాట. వీటితో పాటుగా శారీరక అవసరాల్లో ముఖ్యంగా లైంగిక వాంఛ కూడా ఒకటని కూడా మనకి చెప్తుంటారు అన్నమాట. అప్పటికి ఇవన్నీ కూడా మనకి 5 అవుతాయి కూడా. చూడండి, గాలి, నీరు, ఆహారము, విశ్రాంతి, లైంగిక వాంఛ అనేటువంటివి శారీరక అవసరాలు. ఓకే, రెండోది కానీ మనం గమనించినట్లయితే భద్రతా అవసరాలు. మనిషికి ఈ యొక్క శారీరక అవసరాలైనటువంటి గాలి, నీరు, ఆహారము, నిద్ర, వాంఛ తీరిన తర్వాత భద్రత అంటే చలికి, వేడికి రక్షణ ఇచ్చేటువంటిది గృహం అన్నమాట, ఒక విధంగా చెప్పాలంటే. రెండోది భద్రతా అవసరాలు. ఈ శారీరక అవసరాలు, రెండోదైనటువంటి భద్రతా అవసరాలు రెండింటినీ కలిపి కూడా దిగువ శ్రేణి అవసరాలు అంటారు. ఇక మూడోది ప్రేమ సంబంధిత అవసరాలు అన్నమాట. ఈ 2 తీరిన తర్వాత మనిషికి మూడోది ప్రేమ సంబంధితమైనటువంటి అవసరం కూడా అవసరం అన్నమాట. అంటే ఉత్సాహం కావచ్చు, ఆనందం కావచ్చు, ధైర్యం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రేమ సంబంధిత అవసరాలు అన్నమాట. మనం ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటే వాళ్ళల్లో ఈ యొక్క ఉత్సాహము, ఆనందము, ధైర్యము ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఇవి లోపించినప్పుడు వాళ్ళల్లో నిరుత్సాహము, కోపము, కక్ష, ద్వేషము, అసంతృప్తి ఇవన్నీ కూడా కలగటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రేమ సంబంధిత వ్యవహారాలు అనేటువంటివి వ్యక్తిలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉంటాయి. ప్రేమ ఆ వ్యక్తి మీద మనం చూపించినప్పుడు అతనిలో అనారోగ్య లక్షణాలు కూడా కలిగేదానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి దీని మీద కూడా బిట్టు అడగటం జరిగింది. ఆనందము, ఉత్సాహము, ధైర్యం అనేటువంటిది ఏ మాస్లో అవసరాల పట్టికలో ఏ క్రమానికి చెందింది అని కూడా అడిగారు. ఆ పేరులోనే మనకుందన్నమాట ప్రేమ సంబంధిత అవసరాలు అనేటువంటివి. ఒక్కోసారి బిట్ ఇలా కూడా అడుగుతాడు, ప్రేమ సంబంధిత అవసరాలు ఏ శ్రేణికి చెందినటువంటివి మాస్లో ఆవర్తన పట్టికలు అంటే ఉన్నత శ్రేణికి చెందినటువంటివి. భద్రతా అవసరాలు ఏ శ్రేణికి చెందినటువంటిది అని కూడా అడుగుతాడు అన్నమాట. దిగువ శ్రేణికి చెందినటువంటి, దిగువ శ్రేణికి 2 ఉన్నత శ్రేణికి 4 ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు 4వ అవసరమైనటువంటి గౌరవ అవసరాలు అన్నమాట. ఈ గౌరవ అవసరాలు అనేటువంటివి మనిషికి దిగువ శ్రేణి అవసరాలైనటువంటి శారీరక అవసరాలు, భద్రత, ప్రేమ ఇవన్నీ తీరిన తర్వాత సమాజంలో ఒక గుర్తింపు అనేటువంటిది కోరుకుంటాడు మనిషి. ఎవరైనా కూడా ఆ గుర్తింపు, అభిమానము, విజయ సాధన, స్వతంత్రంగా కృషి చేయటము, సమాజంలో తనకు ఒక స్థానాన్ని పెంపొందించుకోవడం ఈ యొక్క గౌరవ అవసరాలు తీరినప్పుడు మెండుగా జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 5వది వచ్చేసి ఆత్మ సౌందర్య అవసరాలు. ఆత్మ సౌందర్య అవసరాలు. ఆత్మ సౌందర్య అవసరాలు అనగానే మనకి ఇక్కడ అందమే అనుకుంటాం మనం. కానీ ఆత్మ సౌందర్యం అంటే సంగీతము, లలిత కళలు, నృత్యము,
ఇవన్నీ కూడా మనిషిలో కావాలని కోరుకోవటం జరుగుతుందన్నమాట. ఈ యొక్క సౌందర్య అవసరాలు అనేటువంటి సత్యము కూడా ఒక సౌందర్య అవసరమేనమాట. సహృదయంతో ఉండేటువంటి సంగీత లలిత కళలు చివరికి అందంగా ఉండాలనుకోవడం కూడా ఒక సౌందర్య అవసరంగా కూడా గుర్తించవచ్చు. మనకి ఈ బిట్లన్నీ కూడా ఏ క్రమానికి చెందిందని అడుగుతాడు. సౌందర్య అవసరాలు ఏ శ్రేణి అవసరం అంటాడు, ఉన్నత శ్రేణి. శారీరక అన్నప్పుడు దిగువ శ్రేణి, ఆహారము గాలి నీరు అన్నప్పుడు దిగువ శ్రేణి. అట్లా బిట్టు ఎలా ఇస్తే మనం అన్ని కాన్సెప్ట్ తెలిసింటే పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మన వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు చిన్న సింపుల్గా ఒక 2 నిమిషాలు కేటాయిస్తే ఒక మార్క్ వచ్చే విధంగా మన యొక్క వీడియోలు తయారు చేయడం కూడా జరుగుతుంది, గమనించగలరు. ఇక చివరిది మాస్లో ఆవర్తన పట్టికలో చివరిది ఏది అంటాడన్నమాట. అంటే పై స్థాయిలో ఉండేటువంటి స్వీయ సిద్ధి అవసరాలు. స్వీయ సిద్ధి అవసరాలు అన్నమాట. స్వీయ సిద్ధి అవసరాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇది మనిషికి అత్యంతమైనటువంటి అవసరం. ఒక ఉత్తమ విద్యార్థిగా చదువుకునే క్రమంలో లేదా ఒక సంపూర్ణ శక్తి ఆవిష్కరించబడాలన్నా ఈ యొక్క అవసరం అనేటువంటిది తీరాలన్నమాట. స్వయం సిద్ధి అవసరాలు అంటే తల్లిదండ్రులు కానీ సమాజంలో కానీ పెద్దలు కానీ అతనికి ధైర్యాన్ని ఇస్తూ నువ్వు సాధించగలవు అంటూ అతనికి ఒక పని చేసేటప్పుడు పూర్తి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు అతను స్వయం సిద్ధి సాధించగలడు. ప్రత్యేకంగా మనకి విద్యలో విద్యార్థికి ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మాస్లో రూపొందించినటువంటి అవసరాల అనుక్రమణ శ్రేణి సిద్ధాంతంలో ఈ యొక్క బాల్య కౌమార దశలకు అన్వయించి నివేదిక కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో అన్నీ కూడా 6 ఉన్నాయి. అవి దిగువ శ్రేణి అవసరాలు ఏమిటి మనకు శారీరక అవసరాలు. శారీరక అవసరాలు ఏమేమిటివి కింది వాటిలో అంటారు: ఆహారము, నిద్ర, విశ్రాంతి, లైంగిక వాంఛ. భద్రత అవసరాలు కింది వాటిలో చలి, వేడి నుండి రక్షణ, గృహ సంబంధం. ఇక ప్రేమ సంబంధిత అంటే ఆనందం, ఉత్సాహం, ఉత్తేజం. గౌరవ సంబంధం అంటే సమాజంలో గుర్తింపు కోరుకుంటారు. ఆత్మ సౌందర్యం అంటే సత్యము, సహృదయము, లలిత కళలు, సంగీతం. మరి స్వయం సిద్ధి అవసరాలంటే విద్యార్థికి మనము అతనికి ఒక స్వేచ్ఛ సలహాలు ఇచ్చి సంపూర్ణ శక్తివంతుడిగా ఎదగడానికి మనం అవకాశం ఇస్తే ఉత్తమ విద్యార్థిగా తయారవుతారు అన్నమాట. వీటిలో ఉన్నత శ్రేణి 4 ఉన్నాయి. అవి ఏమంటే ప్రేమ, గౌరవం, ఆత్మ సౌందర్యము, స్వయం సిద్ధి. దిగువ శ్రేణి అంటే శారీరక అవసరాలు, భద్రత అవసరం. ఏం భయపడలేదు ఫ్రెండ్స్. ఇది వింటుంటే ఏదో కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1కి 2 సార్లు వినండి ఈ వీడియో పెట్టుకొని. ఖచ్చితంగా దీని నుంచి వచ్చే 1 మార్కును మీరు ఖచ్చితంగా కూడా గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. డిఎస్సి టెట్ వారికి ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ వస్తుంది, గమనించండి. హ్యావ్ ఏ నైస్ డే. పాజిటివ్తో ఉండండి, పోస్ట్ కొట్టండి.